ప్రియమైన వారలారా, కీర్తనల అనుదిన ధ్యానాల్లోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానం తెలియజేస్తున్నాను. నేటి ఉదయకాలం 103వ కీర్తనలోని మొదటి 5 వచనాల్ని ధ్యానించుకుందాం, ప్రార్థించుదాం. కనికరం గల ప్రభువా, వాక్యం ద్వారా మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, 103వ కీర్తనలో మొదటి 2 వచనాల్లో యెహోవాని సన్నుతించమనేటువంటి దావీదు గారి మాటను మనం గమనిస్తూ ఉన్నాం. కీర్తనకారుడు దావీదు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో పలికినటువంటి మాట, యెహోవాను స్తుతించాలి. ఎందుకు స్తుతించాలి? విశ్వాసులు కలిసిన ప్రతి పర్యాయం ప్రైజ్ ద లార్డ్ చెప్పుకుంటారు. దావీదు గారైతే తన మనసుతో తాను, తన ప్రాణంతో తాను, తన హృదయంతో తాను చెప్పుకుంటా ఉన్నాడు, తన అంతరంగంతో చెప్పుకుంటా ఉన్నాడు, యెహోవాని స్తుతించాలి. ఎందుకు స్తుతించాలో తర్వాత వచనాల్లో 3 విషయాలు తెలియజేస్తాడు. మొదటి విషయము, దేవుడు క్షమించువాడు, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. 3వ వచనంలో హి ఫర్గివ్స్ ఆల్ యువర్ ఇనిక్విటీస్. రెండవది, హి హీల్స్ ఫ్రమ్ యూ ఆల్ యువర్ డిజీజ్. క్షమించేవాడు, అదే రీతిగా స్వస్థపరిచేవాడు, తర్వాత విమోచించుచున్నవాడు, సంకటములన్నిటినీ కుదుర్చువాడు, ప్రాణం నుండి నీ సమాధి నుండి నీ ప్రాణం విమోచించువాడు, కరుణా కటాక్షములను కిరీటంగా ఉంచువాడు, యవ్వనం కొత్తదగినట్లు మేలుతో హృదయంను నింపువాడు. ఇన్ని కార్యములు చేయవాడు. అందుకని దేవుని స్తుతించాలి. మొదటిది, అన్ని క్షమించేటువంటి దేవుడు అంట, అన్నిటినీ క్షమించుతాడంట. హీ ఫర్గివ్స్ ఆల్ యువర్ ఇనిక్విటీస్. అన్నిటిని క్షమించండి. దేవుడు దేన్ని జ్ఞాపకం ఉంచుకోవట్లేడు. మానవులకి క్షమించడం కష్టమైపోతుంది. మన జీవితంలో మన పట్ల చెడుగా ప్రవర్తించిన వారు, చెడ్డ కార్యములు చేసిన వారు, మనల్ని గాయపరిచిన వారు, బాధ పెట్టిన వారు, నష్టపరిచిన వారు, ఇబ్బందులకు గురి చేసిన వారిని మర్చిపోవడం చాలా కష్టమవుతుంది. దానిలో నుంచి బయటికి రావడం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అది జ్ఞాపకానికి వచ్చినప్పుడు బాధ కలుగుతుంది. కానీ ప్రభు దృష్టి ఎదుట మనం ఎంత చెడుతనం చేసినా, ఎన్ని మార్లు మోసపుచ్చినా, ఎన్ని మార్లు పాపం చేసినా, ఎన్ని మార్లు హృదయాన్ని కఠినం చేసుకున్నా, ఎన్ని మార్లు చెడ్డగా ప్రవర్తించినా, వాటన్నిటిని క్షమించి మరలా మనల్ని అంగీకరిస్తున్నారు ప్రభు. అన్నిటినీ క్షమించేటువంటి దేవుడు, నీ పాపములన్నిటినీ క్షమించువాడు, నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఎన్ని సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఓ పిల్లవాడు కైట్ ఎగరవేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు తన తండ్రి అన్నాడంటే, నేను వచ్చి కట్టేదాకా నువ్వు ఆగు, నువ్వు దాన్ని ఏం చేయొద్దన్నాడు. కానీ చిన్న పిల్లవాడు కనుక సంతోషం తట్టుకోలేక తనే కట్టడానికి ప్రయత్నించినాడు. కానీ తనకు రాదు కనుక ఆ పెద్ద దారంను తను హ్యాండిల్ చేయడం మొదలుపెట్టినప్పుడు, తను తీసుకొని కట్టడానికి ప్రయత్నించినప్పుడు అది చిక్కుబడింది. ఆ చిక్కుని కూడా తానే తీయాలని మరలా ప్రయత్నం చేస్తే అది ఇంకా పెద్దగా అయిపోయింది. మన సొంతగా మనం ఎన్నో చేసుకొని అటువంటి చిక్కుల్లో విరుక్కున్న సమయంలో వాటన్నిటి నుంచి విడుదలనిచ్చాడు. తెలిసి తెలియక ఎన్ని ఉపద్రవాల్లో, ఎన్ని కష్టాల్లో మనం ఇరుక్కున్నా వాటన్నిటి నుండి కూడా ప్రభు విడుదలనిస్తూ ఉన్నాడు. వాటన్నిటి నుంచి విడుదలనిచ్చి వాటన్నిటి నుంచి బయటికి తీసుకొస్తూ ఉన్నాడు. కనుక దేవుని నామానికి స్తుతి, దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు మనం చెల్లిస్తూ ఉన్నాం. అందుకే దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. క్షమించిన వాడు, కష్టములు సంకటములన్నిటి నుంచి విడుదలనిచ్చిన వాడు. మూడవది, సమాధి నుండి ప్రాణమును విమోచించున్నాడు. అంటే మరణకరమైనటువంటి స్థితుల గుండా వెళ్తుండగా వాటన్నిటి నుండి దేవుడు కాపాడుతూ ఉన్నాడు. ఎన్ని విపత్కరమైన పరిస్థితులు మన జీవితంలో మరణానికి సమీపించే పరిస్థితులు ఎన్నో, అనారోగ్యము, రోడ్డు ప్రమాదాలు, ఇటువంటి అనేక వాటి నుండి ప్రభు మనల్ని కాపాడుతూ తీసుకొని వస్తూ ఉన్నాడు. కరుణా కటాక్షములు, దేవుని కృప నిత్యం మన తలపైన ఉంచుతూ ఉన్నాడు. ఆయన కరుణ, ఆయన కృప మన పైన ఉంది కనుక మన జీవితంలో ఇన్ని దినాలు ముందుకు సాగగలుగుతూ ఉన్నాం. ఆయన అనుదినం జీవిస్తూ ఉన్నాడు, అనుదినం ఆశీర్వదిస్తూ ఉన్నాడు కనుక ముందుకు రాగలుగుతున్నాం. చివరిది, మేలుతో హృదయాన్ని తృప్తిపరుస్తూ ఉన్నాడు. మన జీవితంలో మేలు చేయువాడు ఆయన మాత్రం, ఇంకెవరు ఇంతగా మేలు చేయలేరు. పక్షిరాజు యవనము వలె నీ యవనం కొత్తదగినట్లు. పక్షిరాజు తన బ్రతుకంతా కూడా ఎప్పుడు అలసిపోకుండా శక్తి కలిగినగా ఉండడానికి దేవుని దగ్గరికి, అది తాను తన బరువును తగ్గించుకొని తన రెక్కలు మరలా బలం పొందుకోవడానికి, గోర్లలో పట్టు రావడానికి తను ఉపవాసం ఉండి ఎట్లయితే మళ్ళీ శక్తి పొందుకుంటుందో అట్లా
మన జీవిత కాలం అంతా కూడా శక్తి, ఆరోగ్య బలమునిచ్చేటువంటి దేవుడు. అలా క్షమించువాడు, సంకటములు కుదుర్చువాడు, విమోచించువాడు, మేళ్లతో హృదయం తృప్తిపరచువాడు. కనుక దేవుని నామాన్ని నేను స్తుతిస్తున్నానని కీర్తనకారుడు చెప్తుండు. ఆ కృప దేవుడు మనకు కూడా కలుగజేయునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.